ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో కూడొచ్చిన బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానించే ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ సమయంలో దేవుని మాటను మనము ధ్యానం చేసుకుందాం. ఆదరణతో కూడిన సంరక్షణ. ఆదరణతో కూడిన సంరక్షణ. ది కంఫర్ట్ ఆఫ్ హిజ్ ప్రొటెక్షన్. ఆదరణతో కూడిన సంరక్షణ. దెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభు నమ్మదగినవాడని, ఆయన మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక లేఖనాల్లో రోమీయులకు రాసిన పత్రిక 15:4 వచనం చూస్తే, ఎలయనగా ఓర్పు వలనను లేఖనములవని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుట వలన పూర్వమందు రాయబడి ఉన్న మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. పూర్వమందు రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడినవని ఇక్కడ చెప్పబడింది. అంటే ఓర్పు వలన, లేఖనముల యొక్క ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగటానికి దేవుడు వీటన్నిటిని రాయించాడు. వీటన్నిటిని బట్టి మనం ఆలోచించేస్తే అబ్రహాము, మోషే, దావీదు, యెషయా, ఇర్మియా వంటి భక్తుల జీవితాలు మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది, ఆదరణ పొందుతామని లేఖనాల్లో మనము అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనకు ఓదార్పునిస్తాడు, ఆదరణనిస్తాడు. లేఖనాల ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి, ఆయన అనుగ్రహిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే దేవుని వాక్యము జీవము గలది. కీర్తనలు 23:4 కూడా, ఆయన దుడ్డుకర్ర దండము మనలను ఆదరించును. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనలను ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనలను ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది, మనకు త్రోవ చూపిస్తుంది అని మనము అర్థం చేసుకోవాలి. ఆయన విశ్వాసులకు అండగా ఉంటాడు, దీనులను ఆయన ఆదరిస్తాడని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కీర్తనలో 37:17లో, నీతిమంతులకు యెహోవా సంరక్షణ. నీతిమంతులను ఆయన సంరక్షిస్తాడు. నీతిమంతుల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీతిమంతులను ఆయన సంరక్షించి వారిని కాపాడుతాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథం 10:12 వచనములో, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని యోబు భక్తుడు చెప్తుంది. నీ సంరక్షణ చేత నా ఆత్మను నీవు కాపాడితివి.
తన ఆత్మను సంరక్షించింది ఎవరు? తన ప్రాణాన్ని కాపాడింది ఎవరు? దేవుడు అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆత్మను దేవుడు కాపాడాడు. ఈ భూమి మీద ఎంతో శ్రమ అనుభవించాడు. శారీరకమైనటువంటి మరి బాధలతో ఎంతో బాధపడ్డాడు, కృంగిపోయాడు, బిడలను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, తన కలిగిన ఐశ్వర్యం కోల్పోయాడు. చివరికి స్నేహితులు ద్వేషించారు, భార్య ద్వేషించింది, అందరూ దూరం అయ్యారు, ఒంటరివాడిగా ఉన్నాడు. అయితే తన జీవితంలో ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవుని ఆత్మ ఆయనను కాపాడింది, తన ఆత్మను కాపాడింది. అంటే మానవుని యొక్క జీవితము, తన ప్రాణము దేవుని స్వాధీనములో ఉంది. దేవుడు తన ప్రాణాన్ని కాపాడాడు, దేవుడు తన ఆత్మను కాపాడాడు. అపవాది శోధకుడు తన జీవితంలో ఎన్ని శ్రమలు కలిగినా తన ప్రాణాన్ని, తన ఆత్మను ఆయన రక్షించాడు, సంరక్షించాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. శరీరాత్మలను ఆయనే సంరక్షిస్తాడు, ఆయనే రక్షిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, శరీరమును ఆత్మను ఆయన రక్షిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, ఈ దేహానికి హాని కలుగు చేసే వ్యక్తులకు మీరు భయపడవద్దు. ఈ యొక్క దేహాన్ని, ఆత్మను కాపాడే ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన ప్రభువు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆత్మను, ప్రాణాన్ని కాపాడేవారు ఉన్నారో ఆయనకి మీరు భయపడండి. ఈ దేహం సంబంధించినటువంటి విషయములో మనుషులకు మీరు భయపడవద్దు, వారు తాత్కాలికమైన వారు. కానీ మీ ప్రాణము, మీ దేహము కాపాడేటువంటి దేవునికి మీరు భయపడండి. ప్రాణం అనగా ఆత్మ, దేహం కాపాడే దేవునికి మీరు భయపడండి. ఎందుకంటే మన ఆత్మ ఎంతో విలువైంది. ఈ ఆత్మను రక్షించడానికి, మన ప్రాణాన్ని కాపాడటానికి, మన ప్రాణాత్మలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనము నశించిపోకుండా రక్షించబడటానికి, మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. కాబట్టి మన ఆత్మను, మన ప్రాణాన్ని రక్షించేవాడు ఆయన అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 59:16 వచనం చూస్తే, సంరక్షించువాడు లేకపోవుట ఆయన చూచెను అని ఇక్కడ లేఖనం కనపడుతుంది. సంరక్షించేటువంటి వారు లేరు, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను. అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు, మానవుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? సంరక్షించేవాడు లేరు, మధ్యవర్తి లేడు. భక్తుడైన యోబు కూడా అదే మాట చెప్తాడు, మధ్యవర్తి కావాలి నాకు ఒక మధ్యవర్తి అవసరం, నా ప్రక్కన నా నిమిత్తం మాట్లాడేవారు అవసరం అని యోబు భక్తుడు కూడా కోరుకుంటున్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు కూడా ఆయన చెప్పేటువంటి మాట ఏమంటాడంటే, సంరక్షించేవాడు లేకపోవటం ఆయన చూశాడు, మధ్యవర్తి లేకుండుట చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు మానవునికి దేవునికి మధ్యవర్తులు ఎవరు లేరు. ఒకవేళ
పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు దేవునికి మానవులకి వారి మధ్యవర్తిగా ఉన్న వారి మధ్యవర్తిత్వం ఏంటంటే అది తాత్కాలికమైనదిగానే ఉన్నది. దేవుడు చెప్పిన మాటలు వారు మరి ప్రజలకు చెప్పేవారు. అయితే మధ్యవర్తి అనేవారు ఒకరు అవసరమైంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. అయితే పాపి అయినటువంటి మానవుడిని రక్షించాలి, లేక పాపి అయిన మానవుడు దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే మధ్యవర్తి కావాలి. ఎందుకంటే ఆది తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల దేవునితో మంచి సంబంధము సహవాసం కలిగినటువంటి వీరు, దేవుని ఎదుట నమ్మకమైనటువంటిగా జీవించినటువంటి వీరు మరి వారి యొక్క అవిధేయత వల్ల దేవునికి వారు దూరం అయిపోయారు, దేవుని సహవాసానికి వారు దూరం అయిపోయారు, దేవునితో మరి మాట్లాడే విషయంలో వారు దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి వారు దూరం అయిపోయారు. దాని ద్వారా మన ఆది తల్లిదండ్రుల ఆదాము అవ్వల యొక్క స్వభావం బట్టి మానవులందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు. ఒక పాపం వల్ల లోకంలోనికి ఏ విధంగా మరి ఆ మానవులందరూ కూడా పాపులైపోయారో, ఒక అవిధేయత వలన మానవులందరూ ఏ విధంగా మరి పాపులైపోయారో అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆది తల్లిదండ్రులను బట్టి అందరూ పాపులైపోయారు, వారి పాప స్వభావం అందరికీ సంప్రాప్తించింది అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి మానవులు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవునితో మాట్లాడడానికి వారు సరైనటువంటి విధానములో లేని వారికి ఉన్నారు. కాబట్టి వారికి ఒక మధ్యవర్తి కావాలి. భక్తుడైనటువంటి యెషయా ఇక్కడ అంటున్నాడు, వారికి మరి సంరక్షించేవాడు లేడు, వారికి మధ్యవర్తి లేడు, లేకపోవడం చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడు. అందువలన మధ్యవర్తిగా లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభుని ఈ భూమి మీదకి దేవుడు పంపాడు. ఇప్పుడు మానవునికి దేవునికి మధ్యవర్తి యేసు ప్రభు. ఎందుకంటే మరి మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడైన దేవునికి మానవునికి మధ్యవర్తి కావాల్సి వచ్చేటే ఆ మధ్యవర్తి ఎవరంటే యేసు ప్రభువే. ఆయన ఎవరు అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆయన కుమారుడు. ఆయన కుమారుడు అంటే ఆయన కూడా దేవుడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఈ కుమారుడు వాక్యము అయి ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. దేవుని చూసిన వాళ్ళు, దేవునితో ఉన్నవారు, దేవుని స్వభావం, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఒక్కరే. పరము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి వ్యక్తి కూడా యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన మరి దేవుని గురించి ఆయనకు తెలుసు కాబట్టి, తండ్రిని గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఈయన మధ్యవర్తం వహించి ఆయన మానవుల కొరకు ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే పాపులైనటువంటి మానవుల్ని ఆయన ఒక చేత్తో పట్టుకున్నాడు, తండ్రి అయిన దేవుని ఒక చేత్తో పట్టుకున్నాడు. వారిద్దరిని ఏకం చేయడానికి సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన బలి అర్పణగా చేయబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేద్దాం. ఇప్పుడు ఆయన సిలువలో చేసిన కార్యము ద్వారా మరి పాపిగా దూరంగా ఉన్నటువంటి మానవుడు మరి దేవుడైతే దూరంగా ఉన్నటువంటి దేవుని ఒక చేత్తో పట్టుకొని మానవుని ఒక చేత్తో పట్టుకొని వారిద్దరిని ఏకం చేశాడు. సిలువలో ఆయన మానవునికి దేవునికి సమాధానము కలుగు చేశాడు. ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన చనిపోయాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ భక్తుడిని యెషయా చెప్పినటువంటి ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాడు. ఆయన బాహువే, ఆయన హస్తం, ఆయనతో ఉన్నటువంటి దేవుని కుమారుడు ఈ భూమి మీదకు వచ్చి మానవాళికి మనకి సహాయం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఆదరణతో కూడినటువంటి సంరక్షణ ఆయన మనకిస్తాడు. ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచన చేస్తాం. భక్తుల గురించి దేవుడు ఎందుకు రాయించాడు అంటే
వారి వారి జీవిత విధానాన్ని, వారి విశ్వాసాన్ని మనము అర్థం చేసుకొని మన విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. అనేక మంది భక్తుల గురించి మనము ఆలోచించాం. అబ్రహాముని గురించి, మరి మోషేను గురించి, దావీదుని గురించి, యెషయా గురించి, ఇర్మియాను గురించి, ఇటువంటి భక్తులందరిని గురించి మనం ఆలోచన చేస్తే వారి జీవిత విధానం, వారి భక్తి మనకి ఆదరణ కలుగు చేస్తుంది, మనకి నెమ్మది కలుగు చేస్తుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా భక్తుల జీవితము మనకి ఆదరణ కలుగు చేస్తే, ధైర్యాన్ని ఇస్తుంటే లేఖనము మనకి త్రోవ చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఒక నావకు చుక్కాని ఎలాగో దేవుని వాక్యం మన జీవితానికి చుక్కానిలాగా పనిచేస్తుంది. ఆ వాక్యాన్ని మనము నమ్మేటువంటి వారుగా, విశ్వాసంతో అంగీకరించే వారుగా మనం ఉన్నప్పుడు వాక్యము మనకి జీవాన్నిస్తుంది. దేవుని వాక్యమే జీవమైనది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే జీవముగా ఉంది. కానీ ఈ జీవమైన వాక్యము లోకానికి వెలుగునిస్తుంది. ఆ వెలుగు ప్రకాశిస్తుంది, కానీ మనుషులలో చీకటి ఉండటం వలన ఆ వెలుగును స్వీకరించలేకపోతున్నారు. ఆ వెలుగే యేసును గురించినటువంటి, సువార్తను గురించినటువంటి వెలుగు. ఈనాడు 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వచ్చి లోకంలోనికి సువార్త ప్రకటించబడుతున్నప్పటికి కూడా ఈ వెలుగును స్వీకరించిన వారు ఎంతోమంది ఉన్నారు, అంగీకరించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆయనే నిజమైన వెలుగు అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఏ వెలుగు అంటే, ఆ నిజమైన వెలుగు ఏం చేశాడంటే, మానవాళి కొరకు వచ్చే ప్రాణం పెట్టి ఆయన శిలువలో మరి రక్తాన్ని చిందించి చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన మరి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన గురించినటువంటి సువార్త, ఆయన గురించినటువంటి వార్తను కనుక మనం విశ్వాసంతో మనం అంగీకరించినట్లయితే, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించానని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన అంగీకరించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం, అది దేవుని కృపను బట్టి. అయితే ఈ నూతన సంవత్సరంలో ఆదరణతో కూడినటువంటి సంరక్షణ ఆయన మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఏ విధంగా ఆయన సంరక్షణ ఇస్తున్నాడు? ఆయన మరి లేఖనముల్లో అనేక మంది భక్తుల జీవిత చరిత్రల గురించి ఎందుకు రాయబడి అంటే, మనకి ఆదరణ కలుగు చేయడానికి, వారి జీవితాల ద్వారా మనము ప్రోత్సహించబడి, ధైర్యపరచబడి దేవుని కొరకు జీవించడానికి. లేఖనాలు మన కోసం ఎందుకు దేవుడు మనకిచ్చాడంటే, ఈ లేఖనముల్లో జీవమున్నది. ఆ లేఖనాలు ఎవరి గురించి రాయబడి అంటే, యేసుని గురించే రాయబడినాయి. లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం చెబుతుంది అంటే, యేసుని గురించి సాక్ష్యం చెబుతున్నాయి. ఈ యేసు ఎవరు అంటే, చీకటి ఉన్న వారికి వెలుగునివ్వటానికి వచ్చినటువంటి యేసు. నీ బ్రతుకులు మరి చీకటి తొలగిపోయి నువ్వు వెలుగులో జీవించాలంటే, ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా నీవు వెలుగుమయముగా నీ జీవితం ఉండాలంటే, నీ యొక్క జీవితంలో మరి దేవుని యొక్క మరి కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, యేసుక్రీస్తు నీ జీవితంలో నీవు చేర్చుకోవాలి. అందుకని ప్రభు దేవుని వాక్యం ఉన్నాడు, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీస్తే వాని యొద్దకు నేను వస్తాను, వానితో కలిసి నేను భోజనం చేస్తాను. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, ఆత్మస్వరంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనం లోబడి మనము హృదయంలో చేర్చుకుంటే ఆయన మనతో వచ్చి నివాసం ఉంటానంటున్నాడు. ఆయన నివాసం ఉంటే నీకు ఆదరణ కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా క్షేమము, సంతోషముతో నీ జీవితాన్ని కొనసాగిస్తావు. అట్టి కృప ప్రభువు మీకు అనుగ్రహించాలని ఈ యొక్క సమయంలో దేవుడిచ్చినటువంటి వర్తమానములు ఆదరణతో కూడినటువంటి సంరక్షణ. ఆయన మనం సంరక్షిస్తాడు, మన ప్రాణాన్ని రక్షిస్తాడు, మన ఆత్మను ఆయన రక్షిస్తాడు, మన కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు, మన జీవితాన్ని ఆయన రక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే మనల్ని సంరక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు యేసయ్య. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం. ప్రభు కొరకు మనం జీవితం. ప్రార్థన. బహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహిమగల రాజా, మీ కొందనాలు. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు అయ్యా. మేము అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి. నీ మాటల్లో నా జీవం ఉన్నది, నీ మాటల్లో శక్తి ఉన్నది ప్రభువా. ఎంతోమంది భక్తుల జీవితాలు మా ముందు ఉంచారు ప్రభువా. నీ లేఖనంలో మా కొరకు రాయించి ఉన్నారు. వారిని బట్టి, వారు చేసిన క్రియలు, వారి యొక్క జీవించిన విధానం, విశ్వాసాన్ని మేము ప్రభువా అర్థం చేసుకోవాలని, మేము గ్రహించాలని మీరు మా కొరకు లేఖనాల్లో రాయించారు. అదేవిధంగా నీ లేఖనములో ఉన్న శక్తిని, నీ లేఖనాల్లో ఉన్నటువంటి
ఆ జీవమును, మీ లేఖనాల్లో ఉన్నటువంటి మీ యొక్క ఆ, మరి బలమును, ప్రభావాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. విన్న వాక్యమును ప్రతి వారి హృదయములలో మీరు ఫలింప చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆదరించండి, నడిపించండి. ఈ నూతన సంవత్సరములో ఆదరణతో కూడినటువంటి మీ యొక్క కృపను, మీ యొక్క నడిపింపును వారికి అనుగ్రహించి నడిపించవలసిందని కుటుంబాలను దీవించండి. విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి దేవుని మాటలు విన్న బిడ్డలందరికీ ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.